హల్లెలూయా. అందరికీ వందనాలు. ఇటు చూస్తున్న ప్రేక్షకులందరికీ ముందర వందనాలు. మీరు ఆదరించి మీ అందరూ ఎంతో ప్రార్థన చేస్తున్నందుకు వందనాలు. మేము కూడా మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. మన కుటుంబంలో అందరం కూడా మన కుటుంబాలు దీవించబడాలని, మన కుటుంబాలు రక్షణలో వరకు రావాలని, ఎవరైనా రక్షణ పొందుకుంటే దేవుడి ముందర రక్షణ పొందుకొని నేను దేవుడు పొందుకోవాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మనమందరం కూడా ప్రార్థన పూర్వకంగా ఈరోజు ఒక వాక్యాన్ని చదువుతున్నాం. అపోస్తల కార్యం 1వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు శక్తి పొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండాలని నిన్ను నన్ను కూడా కోరుకుంటున్నాడు. మనం ఏ సాక్ష్యం పొందుతున్నామో ఒకసారి మన హృదయాన్ని పరిశోధించుకుందాం. భూదిగంతములు అనుకుంటాం. మనమందరం కూడా దేవుని శక్తి పొందుకుని ఆయన కొరకు బలమైన సాక్షులుగా ఉండాలంటే పరిశుద్ధాత్మ పొందుకోవటం ఎంతైనా అవసరం అని లేఖనాలు తెలియపరుస్తాం. మనం అలాంటి పరిశుద్ధాత్మ పొందుకుని ఉన్నామా? మనం పరిశుద్ధాత్మలో నిలబడగలుగుతున్నాము? ఒక్కసారి మన హృదయాన్ని పరిశోధించుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నమాట. పరిశుద్ధాత్మను పొందుకోండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఎన్నిసార్లు చెప్పినా మనం పొందుకోలేకపోతున్నాం. మన పాపాలను బట్టి, మన ఐదేతను బట్టి, మన నడకను బట్టి, మన జీవితాలు మార్చుకోలేకపోవటాన్ని బట్టి పరిశుద్ధాత్మ మన మీద ఉంటాడు. మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ముందు నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించుకోండి అంటున్నాడు. మనం నమ్మి బాప్తిజం పొందాలి, దేవునిలో ఎదగాలి, దేవుని నిత్యరాజ్యంలో పొందాలి, దేవుని శక్తిని పొందుకోవాలని ఒక బలమైన సాక్షులు మనం నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఆ స్థితిలో ఉంటున్నావా? అలాంటి స్థితిగతులు ఉంటే దేవుడి రాత్రికాల సమయంలో నీతో మాట్లాడుతున్నమాట. పరిశుద్ధాత్మను పొందుకోండి, పరిశుద్ధాత్మను పొందుకోండి అంటున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి నీ హృదయాన్ని పరిశోధించుకో. ఈ రాత్రికాల సమయంలో మనం ఒకసారి పరిశోధించుకుందాం. రోమా 5:5 అంటున్నాడు, దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మనలో కుమ్మరించబడి అనుగ్రహించబడిందని. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుంది అంటున్నాడు. దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడాలి. మన ప్రేమను వెల్లడిపరచాలంటే, మన జీవితాలు మార్చుకోవాలంటే, మన కుటుంబాలు దీవించబడాలి, పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకోవాలని ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. పరిశుద్ధాత్మను పొందుకోండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. మనం ఎన్నిసార్లు హెచ్చరిక మాటలు చెప్పినా మనం పొందుకోలేకపోతున్నాం. దేవుని ప్రేమ అంటే ఎలా ఉండాలంట? పరిశుద్ధాత్మ దేవు మనలో కుమ్మరించబడినారంటారు. అలా మన హృదయాన్ని కుమ్మరించబడినట్లయితే దేవుని సన్నిధిలో నిండాలుగా దీవించబడతామని లేఖనాలు. దేవుని శక్తిని పొందుకుందాం, ఆయన కొరకు బలమైన సాక్షులు ఉందాం. అలాగే రోమా 8:14 కూడా అంటున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా మనం దేవుని కుమారులుగా ఎంచబడుచున్నాం. దేవుని ఆత్మచేత అందరూ నడిపించబడ్డడు, వారందరూ దేవుని కుమారులై ఉన్నారంటున్నాడు. నేను నన్ను కుమారుడా దేవుని ప్రేమ పొందుకు, నిన్ను నన్ను వేరువేరు మార్గంలో నడవమని చెబుతున్నాడు. అలాంటి స్థితిగతిలో నువ్వు ఉన్నావో నువ్వు ఒక్కసారి హృదయాన్ని పరిశోధించుకో. ఆయన రాకడ ఎప్పుడొస్తుందో, మన పోకడ ఎప్పుడొస్తుందో తెలియదు. మనం ఇక మీదటైన పరిశుద్ధాత్మాన్ని పొందుకుందాం, నిత్య జీవంలో నడుద్దాం, దేవుని శక్తిని పొందుకొని ఆయనకి బలమైన సాక్షులుగా ఉండాలని. యెరూషలేములోను యూదయ సమరయ పట్టణాలు మీరు నాకు సాక్షులై ఉండాలంటున్నాడు. నీ సాక్ష్యం నా సాక్ష్యం ఎలా ఉంది? మనం ఒకసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. ఈ రాత్రికాల సమయం, దేవా నా సాక్ష్యం ఎలా ఉందయ్యా అని మనం అడగాలి. నేను ఎలా నడవాలయ్యా, నేను నడిచే కృపను నాకు దయచేయ్యా. ఈ రాత్రికాల సమయంలో అలాంటి తీర్మానంకి వస్తావా? అలాంటి తీర్మానంకి వస్తే దేవుడు బిడ్డైన దేవుడు పొందుకోవడానికి నీతో నాతో మాట్లాడకూడదు. పరిశుద్ధాత్మ అనే వరమని పొందుకుంటుంటా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నూతన స్వభావం కలిగిస్తాడు. మనం నీతిని అనుసరించి దేవుని క్రియలు మన మూలంగా నడిపించాలని దేవుడు ఒక్కసారి మనల్ని పరిశోధిస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీ ఆలోచన ఎలా ఉందో, నా ఆలోచన ఎలా ఉందో మన హృదయాంతరంగాలు పరిశోధించే దేవుడు.
దేవుని శక్తిని పొందుకుందాం, పరిశుద్ధాత్మను పొందుకుందాం, మన మెండైన దేవుని పొందుకుందాం. మన రాకడలో ఎంతమంది కృపను దయచేయమని ఈ రాత్రి కాల సమయం ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటే వారి కుటుంబాలు దీవించబడతాయి, వారి మెరుగుతాం సముద్రం వారందరూ కూడా వేరైన మార్గంలో నడుస్తారని మనం ఒక్కసారి హృదయాన్ని పరిశోధించుకొని మెండైన దేవుని పొందుకుందాం. మీరు కూడా ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తున్నారు, మేము కూడా ప్రార్థన చేస్తాం. మన ప్రార్థన దోపము యెరూషలేము గుయ్యదై పట్టణములు సమరయ పట్టణం అన్నిటికీ వెళ్ళను కాక అని ప్రార్థన చేసుకుందాం. అందరూ నిత్య జీవం పొందుకొని దేవుని పరిశుద్ధాత్మ పొందుకుందాం. ఈ మాటలు దేవుడి వెనుకడలో దీవించను కాక. ఆమేన్, ఆమేన్.